బిగ్ బాస్ షో 16th డే హైలైట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లు మెల్లమెల్లగా గీత దాటేస్తున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే హౌస్లో గేమ్స్ కంటే పులిహోర్ల కబుర్లు ఎక్కువ అవుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్లోనూ రేషన్ కోసం బిగ్ బాస్ 3 గేమ్స్ పెట్టాడు. వీటిలో ఎవరు గెలిచారు అనే దానికంటే పృథ్వీ, యష్మి, సీత, నిఖిల్ మధ్య నడిచిన ఫట్టింగ్ చర్చ ఆసక్తికరంగా మారిపోయింది. అసలు ఈ బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది నిన్న అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. యష్మిని నామినేట్ చేసిన మణికంఠ నామినేషన్స్ అయిన తర్వాత ఈమె దగ్గరకు వచ్చి ఐస్ చేయాలని గట్టిగానే ప్రయత్నించాడు. నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేశాడు. కానీ యష్మి ఎంతకీ వినకపోయేసరికి వెనక నుంచి యష్మిని హక్ చేసుకున్నాడు. దీనికి ఆమె చిరాకు పడి వదిలేయని గట్టిగా చెప్పింది. ఇలా మణికంఠ వింత ప్రవర్తనని తట్టుకోలేకపోతున్నారని యష్మి ఏడుస్తూ బిగ్ బాస్కి చెప్పింది. ఈ వారం రేషన్ దక్కించుకోవడం కోసం 2 కాన్స్ అంటే గ్రూప్స్కి 3 పోటీలు పెట్టారు. తొలుత ఫోటో పెట్టు ఆగేటట్టు గేమ్లో శక్తి టీం నుంచి పృథ్వీ, కాంతారా టీం నుంచి నబీల్ వచ్చారు. సీత సంచాలక్. టీమ్ లీడర్స్ ఫోటోలని స్టాండ్లో పెట్టే ఈ పోటీలో చివరకు నబీల్ విజేతగా నిలిచాడు. నత్తలా సాగకు ఒకటి వదలకు అని పెట్టిన రెండో పోటీలో పాకుతూ క్యాబేజీలను మరో చోటకు చేర్చాలనే గేమ్ పెట్టారు. ఇందులో నిఖిల్ శక్తి టీం గెలిచింది. అయితే రెండో గేమ్లో క్యాబేజీ రెడీ చేసి పెట్టడంలో సంచాలక్ ఫెయిల్ అయ్యాడని ఒకే జట్టుకు చెందిన ప్రేరణ మణికంఠపై అగ్గిపై గుగ్గిలం అయ్యింది. ఎన్ని క్యాబేజీలు ఉన్నాయో అక్కడ వరకే గేమ్ అని మణికంఠ చెప్పగా, నువ్వెవరు చెప్పడానికి తొక్కలో సంచాలక్ అని మణికంఠని రఫ్ ఆడించేసింది. సంచాలక్గా తప్పు చేశాడన్నట్టు తొలుత మాట్లాడిన ప్రేరణ తర్వాత వెళ్ళి అతడికి సారీ చెప్పింది. బూరిని కొట్టు రేషన్ పట్టు అని 3వ గేమ్ పెట్టగా టీమ్ లీడర్స్ నిఖిల్, అభయ్ పోటీ పడ్డారు. ఇందులో భాగంగా ఒకరిపై ఒకరు అంటించిన బూరల్ని మరొకరు స్టిక్కర్తో పగలగొట్టాల్సి ఉంటుంది. చివరకు ఎవరి బెలూన్స్ తక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు అన్నది రూల్. అయితే ఈ పోటీలో బాక్స్ నుంచి అభయ్ పదే పదే బయటకొచ్చాడని హెచ్చరించిన సంచాలక్ సోనియా చివరకు బజర్ మోగేసరికి నిఖిల్ని విజేతగా ప్రకటించింది. చివరగా అభయ్ ఒంటిపై ఒక బూర ఉంది, నిఖిల్ ఒంటిపై ఏమీ లేవు. కింద మాత్రం నిఖిల్ బూరలు తక్కువగా ఉన్నాయి. అయితే ఓవరాల్గా లెక్కేసుకుంటే నిఖిల్ విజేత అని సోనియా ప్రకటించింది. దీంతో శక్తి టీం రేషన్ టాస్క్లో విజేతగా నిలిచింది. కొన్నాళ్లుగా యష్మి సోనియాకు పడట్లేదు. చివరగా పెట్టిన గేమ్లో సంచాలక్ సోనియా స్వార్థంగా వ్యవహరించిందని, చీటర్ అని నిరూపించుకుందని, ఇష్టం వచ్చినట్లు రూల్స్ మార్చేసిందని యష్మి గట్టిగా అరుస్తూ రెచ్చిపోయింది. నీకు కావాల్సినట్టుగా రూల్స్ మార్చేసుకొని విన్నర్ను డిక్లేర్ చేశావని ఫైర్ అయ్యింది. ఏదేమైనా నిఖిల్ టీం గెలిచింది కాబట్టి వాళ్లకు ఏమేం రేషన్ ఇస్తారో చూడాలి. ఇక గేమ్ గురించి పక్కన పెడితే మంగళవారం అంటే నిన్నటి ఎపిసోడ్లో పులిహోర కబుర్లు ఎక్కువయ్యాయి. యష్మితో ఫ్లర్ట్ చేస్తున్నావా అని నిఖిల్తో అంది. యష్మిని పిలిచి మరీ క్లారిటీ తీసుకుంది. అలాంటిదేం లేదని యష్మి చెప్పేసరికి తనకు లైన్ క్లియర్ అయిపోయిందని సీత తెగ ఆనందపడిపోయింది. తనతో ఫ్లర్ట్ చేసుకున్నా పర్లేదు అని తెగ హింట్స్ ఇచ్చింది. మరోవైపు పృథ్వీ, సోనియా మధ్య కూడా సంథింగ్. ఎందుకంటే యష్మి అంటే ఇష్టమా అని పృథ్వీ సోనియా అడిగింది. అలాంటిదేం లేదని పృథ్వీ చెప్పినప్పటికీ నవ్వేసింది. ఇక రెండో గేమ్లో గెలిచిన సోనియా బుగ్గపై పృథ్వీ ముద్దు పెట్టేశాడు. అంతకుముందు కిచెన్లోనూ సీత పృథ్వీని హక్ చేసుకుంది. అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీల కోసం హౌస్ మేట్స్ గట్టిగానే కష్టపడుతున్నారు. పులిహోర కబుర్లు చెప్పి మరీ కంటెంట్ ఇస్తున్నారు. మరి ఈ వ్యవహారాలన్నీ ఏ తీరానికి చేరుతాయో చూడాల్సిందే.